Meeting which was held in a place called as St. Andrew's Church. సెయింట్ ఆండ్రూస్ చర్చ్ లో ఒక కూడిక జరిగింది. It was in a place called as Shula in Chennai. షూలా అనేటువంటి ప్రాంతం చెన్నైలో. And it was a monsoon time. That was also in September or October. అది కూడా వర్షాలు పడేటువంటి ఈ యొక్క మాసాలు అంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ సమయమే. And when the people heard that the Bhakt was coming, the crowds poured in. కాబట్టి ఎప్పుడైతే భక్సింగ్ గారు వస్తున్నారు అనేటువంటి సంగతి విన్నారో అక్కడ గుంపులుగా ప్రజలు వచ్చేసారు. And it was the police could not accommodate all these people. కాబట్టి ప్రజలందరినీ కూడా ఆ యొక్క చర్చ్ ప్రాంగణంలో వాళ్ళనందరినీ ఏర్పాటు చేయలేకపోయారు. And so they shifted this place. They decided to shift the meeting on the open air. కాబట్టి ఈ యొక్క లోపల కాకుండా బయటికి అక్కడ కూడికను ఏర్పాటు చేశారు. And when the meeting began, the Bhakt started preaching. ఎప్పుడైతే కూడిక ఆరంభించబడి భక్సింగ్ గారు బోధించడం మొదలు పెట్టారో it began to pour and it was a heavy rainfall. ఎంతో పెద్ద వర్షము కుండపోతగా కురిసింది. And when the Bhakt was he told these crowd saying that don't get into stir, be in the same places. కాబట్టి అప్పుడు భక్సింగ్ గారు ఎంతో గట్టిగా చెప్పిన మాట ఏంటంటే మీరు ఎవ్వరు కదలకండి అలాగనే నిల్చున్నానని చెప్పాడు. He said cover your Bibles with the clothes. కాబట్టి మీ యొక్క బైబిల్ను మీ యొక్క బట్టల క్రింద దానిని దాచుకోండి. And then he opened his Bible and he preached from the pulpit. తర్వాత ఆయన తన బైబిల్ని తెరిచి ఆ వేదిక మీద నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. And the eyewitnesses said అక్కడ ఉన్నటువంటి చూసిన వాళ్ళు చెప్పిన మాట nobody moved. ఎవ్వరు కూడా కదలలేదని. More than 1.5 hours or so he preached and nobody moved, and the rain was pouring and they were drenched in the rain but nobody moved. గంటన్నర పాటు సౌరుడు అక్కడ వాక్యం చెప్తూ ఉండగా ఎవరు కూడా కదలలేదు. వర్షమేమో బాగా పడుతూ అందరూ కూడా తడిసిపోతున్నారు. The eyewitnesses said there were mothers with babies who also did not go away. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే చంటి బిడ్డ తల్లులు కూడా బిడ్డలను ఆ విధంగానే పెట్టుకొని కదలకుండా నిలబడిపోయారని. That is the impact of prayer. వాటి ప్రార్థన యొక్క ప్రతిఫలం ఆ విధంగా ఉంటుంది. Such a great man of God was in the same place. అలాంటి గొప్ప దైవజనుడు ఇదే స్థలంలో ఉన్నాడు.